రేపు గాంధీ 155వ జయంతి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంకి సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాంకి సంబంధించి గత సంవత్సరాలు ఏం చేసిన దాని మీద ఎవరైతే బాగా చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యే ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. దానికని ముఖ్యమంత్రి గారు రేపు మార్నింగ్ ఈ మచిలీపట్నం ఈ మున్సిపల్ కార్పొరేషన్కి వస్తున్నారు. వారు రాగానే ఫస్ట్ ఏసీటీ కాలేజీలో యాక్చువల్గా హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి అదే రోడ్లో ఉన్న ఒక రోడ్డుని క్లీన్ చేసే కార్యక్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎన్సీసీ విద్యార్థులు వాళ్ళందరితో కలిసి యాక్చువల్గా ఆ రోడ్డుని క్లీన్ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి డంప్ యార్డ్ ఉంది, ఒక పెద్ద డంప్ యార్డ్. యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క మచిలీపట్నంలో 89 టన్నులు పర్ డే వస్తుంది రోజు వేస్ట్. అంటే ఇళ్లలో వాడేది కానీ, హోటల్స్లో కానీ, మార్కెట్లో కానీ 89 టన్నులు పర్ డే. ఇప్పుడు యాజ్టీస్గా అది దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల డంప్ యార్డ్ తయారైంది. అయితే ఈరోజు రాష్ట్రంలోని దేశంలోని అన్ని డంప్ యార్డ్స్ని యాక్చువల్గా క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టాం. ఇప్పుడైతే మన రాష్ట్రంలో 50+ డంప్ యార్డ్లని క్లీన్ చేస్తున్నాం. పూర్తయిపోతాయి మార్చి 31కి. ఆ 50% పూర్తయ్యేటట్టుగా ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. అది స్వచ్ఛ భారత్లో పార్ట్గా యాక్చువల్గా చేయటం జరిగింది. అయితే మిగిలినవి కూడా రేపు మార్చి నుంచి టేకప్ చేసి మరొక 1 yearలో కంప్లీట్ కావాలని ప్లాన్ చేసాం. అయితే రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ డంప్ యార్డ్ని కూడా క్లీన్ చేసేది వారు రేపు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ డంప్ యార్డ్ని క్లీన్ చేస్తే ఒకటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లాగానే ఉంటుంది. ఈ రోగాలు రాకుండా ప్రజలు రోగాల బారిన పడరు. అదేవిధంగా ఆ ఏరియాని యాక్చువల్గా మరొక పర్పస్కి వాడుకోవచ్చు. ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క డంప్ యార్డ్ ఇంటర్ డివైడర్స్ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో పంచాయతీలో కూడా కట్టారు. వాటికి చక్కగా రకరకాల పెయింటింగ్స్ వేశారు, మల్టీ కలర్ వేశారు అట్రాక్టివ్గా. సో రేపు ఒక సెంట్రల్ డివైడర్ దగ్గర యాక్చువల్గా దాన్ని పెయింట్ చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని అక్కడి నుంచి టీటీడీ కళ్యాణ మండపం తిరిగిపోతారు. అక్కడ ప్రజలతో ఇంటరాక్షన్ కావటం, ఈ స్వచ్ఛ భారత్లో గత సంవత్సరంలో ఎవరెవరైతే బాగా చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయటం. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు రేపు ప్రోగ్రాం ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యి ఆ ప్రోగ్రాం అక్కడ కంప్లీట్ అవుతుంది. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే వీళ్ళకి సుమారుగా 41 కోట్లు పర్ ఇయర్ అన్ని యాంగిల్లో ఇన్కమ్ వస్తుంది. అన్ని సోర్సుల ద్వారా వీళ్ళకి వచ్చేది 41 కోట్లు. అమృత్ 1లో 36 కోట్లతో 36.75 crores వాటర్ సప్లై ప్రాజెక్ట్ టేకప్ చేసాం. అది మెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయింది. అయితే ఇంటి కనెక్షన్స్ ఇవ్వాలి, ప్రోగ్రెస్లో ఉంది ఇక్కడ. దాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా అమృత్ 2.0లో 71 కోట్లు శాంక్షన్ చేసాం. అమృత 2.0లో 71 కోట్లతో వర్క్స్ టేకప్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం వాటిని టేకప్ చేయలే, ఎందుకంటే అమృత్ 1నే కంప్లీట్ చేయలే. గత ప్రభుత్వం అమృత్ 1నే కంప్లీట్ చేయలే. ఇప్పుడు అమృత్కైనా కొంత షేర్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, కొంత వచ్చి మున్సిపాలిటీస్ ఇవ్వాలా. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వనందువల్ల అవి అట్నే ఆగిపోయినాయి. ఈరోజు చెప్పాలంటే స్వచ్ఛ ఆంధ్రాలో 2,290 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అది 2020లో. ఇప్పుడు 2024లో ఉన్నాం. అయితే దాంట్లో 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా, మిగతాది వాళ్ళు పెడతారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 290 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు పెట్టాల్సి ఉంటే 11 కోట్లు ఇచ్చారు. అందుకని కేంద్ర ప్రభుత్వం 2 ఇన్స్టాల్మెంట్ ఇలా. అందువల్ల 2,900
ఆ కోట్లు అట్టే ఆగిపోయింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి మేము వివరించాం, సార్ దీనికి 30% పెట్టుబడి పెడితే మనం 2,900 కోట్లతో చక్కగా ఎక్కడైతే ఇట్లాంటి అంటే ఈ సివరేజ్ మన బాత్రూంలోంచి, టాయిలెట్స్లోంచి, వంటగదుల నుంచి వచ్చే వాటర్ అంతా ట్రీట్ చేసి కాలువలకు వదలటం. ట్రీట్ చేసి కాలువలకు వదిలితే అంటువ్యాధులు రావు. అది కంప్లీట్ చేస్తామని చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, దానికి మనీ రిలీజ్ చేశారు. ఆ పని వేగవంతంగా జరుగుతుంది. ఈ మధ్య వర్క్ చేసేవాళ్ళని నేను పిలిచి మాట్లాడా, ఏమయ్యా మీరు చేస్తారా క్యాన్సిల్ చేయమంటారంటే మాకు చేసిన పనికి డబ్బులు ఇస్తే చేస్తామన్నారు. ఈ మధ్య మనీ రిలీజ్ చేసాం, ఇప్పుడు వేగవంతంగా చేస్తున్నారు. ఈ 4 సంవత్సరాలు వాళ్ళు టెండర్ తీసుకొని మధ్యలో వదిలేసింది కూడా రేపు మార్చి కల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించాను. ఈ 6 నెలల్లో అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. మిగతా డంప్ యార్డ్ని కూడా తీసుకుని మార్చి నుంచి మరొక 1 ఇయర్లో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని డంప్ యార్డ్లని పూర్తిగా క్లీన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విశాఖపట్నం, గుంటూరు అంటే విజయవాడ, గుంటూరు వీటిల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం. అంటే ఈ వచ్చే చెత్త చెదారం అంతా తీసి దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎనర్జీ ఫామ్ ద్వారా ఎలక్ట్రిసిటీ తయారవుద్ది. చాలా చక్కగా జరుగుతుంది. 1,200 టన్నులు విశాఖపట్నంలో, 1000 టన్నులు గుంటూరులో చక్కగా చేస్తున్నారు. 2014-19లో ముఖ్యమంత్రి గారు 13 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. కంప్లీట్ అయినా ఇంతలేక ప్రభుత్వం పోయింది, వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవాలా. అయితే మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారి రివ్యూ జరిగితే మళ్ళీ వాటన్నిటి రివైజ్ చేయమన్నారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టగలిగితే అక్కడ పెడతాం. లేని దగ్గర బయోగ్యాస్ ఇలా రకరకాలు ఉన్నాయి, వాటినైనా పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని ఎస్టాబ్లిష్ చేసి ఇలా డంప్ యార్డ్లు 1,00,000 మెట్రిక్ టన్నులు, 2,00,000 మెట్రిక్ టన్నులు, 3,00,000 మెట్రిక్ టన్నులు ఫామ్ కాకుండా చూడటం జరుగుతుంది. అదేవిధంగా దాని స్వచ్ఛ భారత్లో అది వదిలేశారు. ఫిబ్రవరి 2వ తేదీ అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేసాం. 5,350 కోట్లు దేనికంటే డ్రింకింగ్ వాటర్కి, రోడ్స్కి, డ్రైన్స్కి. వాళ్ళు ఒక్క పైసా ఖర్చు పెట్టాల, ఎందుకంటే 30% స్టేట్ షేర్ పెట్టాలా. స్టేట్ యొక్క షేర్ పెట్టబడుతుందని గత 5 సంవత్సరాలలో ఒక్క పైసా ఖర్చు పెట్టుకుంటే దాని టైం మన జూన్కి అయిపోయింది. అయితే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారితో చెప్పి వాటిని రివైజ్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్తో రివైజ్ చేస్తే మొన్నే 1 వీక్ బ్యాక్ లెటర్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. 2028 దాకా ఈ ఫండ్ని మీరు వాడుకొని పనులు పూర్తి చేయమని, అంటే 4 ఏళ్ళు. ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో ఏదైతే మళ్ళా మేమే తీసుకొచ్చామో 5,350 కోట్లతో పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తాము. అదేవిధంగా మన రాష్ట్రంలో వాటర్ ట్యాప్స్ 50,81,000 ఇలా కావాలి. ట్యాప్ కనెక్షన్స్ అంటే ప్రతి ఇంటికి ఇంటి యొక్క లోపలికి ప్రహరీ గోడ లోపలికి కనెక్షన్ ఇవ్వాలంటే 50,21,000. దానికి గాను 35,51,000 ఉన్నాయి. 15,30,30,000 కావాలి. దానికి గాను 7,38,000 వరకు జరుగుతూ ఉంది. అమృత్ 1 కావచ్చు, అమృత్ 2లో కావచ్చు, దేంటైనా. మరొక 7,47,000 కావాలి. దాన్ని మన ముఖ్యమంత్రి గారిని అడిగాము. అడిగితే వెంటనే ప్రాజెక్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించండి, దాన్ని శాంక్షన్ చేయించుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి వాళ్ళ ప్రహరీ గోడ లోపలికి ట్యాప్ కనెక్షన్ పోవాలన్నారు. ఆ విధంగా ఈరోజు మా మున్సిపల్ శాఖ అధికారులు, ఇక్కడే హరినారాయణ గారు డైరెక్టర్గా ఉన్నారు, సెక్రటరీ గారు, వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, స్టామ్ వాటర్ అంటే మన ఇళ్ళ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు బయట డ్రైన్స్లో పోతుంది. ఈ డ్రైన్స్ కొద్ది దూరం పోయిన తర్వాత ఇరిగేషన్ కెనాల్స్ ఏదైతే ఉందో వాటిలో పోతాయి. ఆ ఇరిగేషన్ కెనాల్స్ని కొందరు ఆక్యుపై చేసుకున్నారు. 10 అడుగులు వెళ్ళాలంటే 2 అడుగులు అయిపోయినాయి.
20 అడుగులు ఉండాల్సిన కెనాల్స్ 6 అడుగులు అయిపోయినాయి. ఈ కెనాల్స్ అన్నీ వేల సంవత్సరాల నుంచి ఫామ్ అయినవి, ఇప్పుడు ఫామ్ అయింది కాదు. వేల సంవత్సరాల క్రితమే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవి న్యాచురల్గా ఫామ్ అయినాయి. వాటిని అలాగే ఉంచాలి. కానీ ఈ మధ్య చాలా దగ్గర ఆక్యుపై చేసేసారు. మొన్న వచ్చిన బుడమేరు పరిస్థితి అదే. అంటే 7 లక్షల మంది విజయవాడలో సఫర్ అయ్యేవాడు కాదు, 7 లక్షల మంది దాదాపు 10 రోజుల నుంచి 15 రోజులు సఫర్ అయ్యారు. అప్పటికి ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో కూర్చొని అధికారులని, తర్వాత మంత్రులని, ఎమ్మెల్యేలు అందరినీ యాక్చువల్గా వర్క్ అలాట్ చేయిస్తే అది 10 రోజుల నుంచి 15 రోజులు పూర్తయింది. అయినా పూర్తి అయ్యేది కాదు ఆ నీళ్లు. అలాంటి భయంకరమైనది వచ్చింది. అందుకనే ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని ఏరియాలు ఇంప్లిమెంట్ చేస్తాం. నేను అందరికీ చెప్తున్నా, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ, ప్రభుత్వ కెనాల్స్ని కానీ, ప్రభుత్వం యొక్క చెరువులుగా ఆక్యుపై చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి. ఎంతటి పెద్దవాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది పేదలు, నిరుపేదలు ఆక్యుపై చేసుకొని ఉంటారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. టిట్కో హౌస్ లాంటి హౌస్ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు. పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ని కొలాప్స్ చేయమన్నారు. కాబట్టి ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టాం. ఆపోజిషన్ వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ లేదు, ఇవాళ 11 సీట్లతో వదిలేశారు. నీకు ఆపోజిషన్ కూడా వద్దని జగన్మోహన్ రెడ్డికి. అయినా ఇది ప్రజాస్వామ్యంలో 11 మంది ఉన్నా, 5 మంది ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏవి చెప్తారు, పేదలు, నిరుపేదలు అందరినీ తీసేస్తారు. ఇది ఏ పేదవాడిని కూడా వాడికి ఆల్టర్నేట్ చూపించి వాడిని షిఫ్ట్ చేసి వాడిని సంతోషపరిచే షిఫ్ట్ చేస్తాము. అయితే ఎంత గొప్ప వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు. ఉపేక్షిస్తే విజయవాడలో ఇబ్బంది పెట్టినట్టుగా లక్షల మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అందరూ ఇక్కడ కలెక్టర్ గారు, వారి యొక్క సిబ్బంది, అధికారులు అందరూ, అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.